2 రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర పంట నష్టాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేని వర్షాలు పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల రైతులకు తీవ్ర మనోవేదనను గురిచేసింది. వరద నీటిలో పంట కళ్ల ముందే మునిగిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు రైతులు. పోలంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన మునేటి డ్యాం నుండి వచ్చే తవ్వకాలువ ఆలూరుపాడు, మైసమ్మగండి వద్ద తెగిపోయాయి. దీంతో వేమవరం, ముచ్చింతల, అనగండ్లపాడు, గుమ్మడిదూలు గ్రామాల పంట పొలాలపై మీదొచ్చి పడింది. పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ స్తంభాలు, మోటార్లు కొన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. మరికొన్ని చెడిపోయాయి. నాటిన వరి పైరు మొత్తం కొట్టుకుపోయి 6 అడుగుల మేర ఉసిగ మేట పెట్టి ఎడారులను తలపించాయి. వందల ఎకరాలు కోతకు గురయ్యాయి. ముచ్చింతల గ్రామం వద్ద మరో వారం రోజుల్లో కోతకు వచ్చిన అరటి తోట మొత్తం నేల కొరిగి ముంపునకు గురైంది. భారీ వర్షాలకి ఎగువ ప్రాంతాలైన తెలంగాణ నుంచి వరద భారీ ఎత్తున వచ్చి పునేరు ప్రాజెక్టు దగ్గర పట్టక, పునేరు ప్రాజెక్టు దగ్గర నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఆళ్ళూరుపాడు దగ్గర, మైసమ్మగండి దగ్గర గండిపడి ఏరు మొత్తం ముచ్చింతాలకెళ్ళి డైవర్ట్ అయ్యి ఆళ్ళూరుపాడు, వేమవరం, ముచ్చింతాల మీదుగా అణిగలపాడు, గుమ్మడిదూరు నుంచి వరద మొత్తం ఈ పక్క ప్రవహించింది. ఈ వరద వల్ల ముచ్చింతాల ఊళ్ళోకి ఎస్సీ కాలనీ పల్లెల్లో మొత్తం మునిగిపోయినాయి. మా పొలాలు నాట్లేసి 1 నెల రోజులైంది. దాదాపుగా పెట్టుబడి 70-80% అయిపోయింది. ఈ వరద బీభత్సం వల్ల పొలాల్లో నడుములు ఎత్తు ఇసుక మేట పెట్టింది. ఇసుక మేట తీయడానికే కనీసం ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఈ పొలాల్లో దాదాపుగా పెట్టుబడి అయిపోయింది. వరి మాగాని నాటేయడానికి ఒక ఎకరానికి ₹25,000 ఖర్చులు వచ్చినాయి. ఈ 25,000 ఖర్చులు పోగా మళ్ళీ ఈ ఇసుక మేటలు పెట్టడం వల్ల ఒక్కొక్క ఎకరానికి కొంతమందికి అయితే ₹1,00,000, 70-80% మంది రైతులకి ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఏదైనా ప్రభుత్వం రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి ముచ్చింతాలకి తాగునీరు లేదు, కరెంటు లేదు. కరెంటు మా లైన్ మ్యాన్ కష్టపడి ఈ 3 రోజుల తర్వాత ఈరోజు ఉదయం ఖమ్మంపాడు నుంచి కలిపి తీసుకొచ్చారు కరెంటు. కనీసం ఇంట్లో వాటికి 3 రోజుల నుంచి కనీసం ఛార్జింగ్లు పెట్టుకోవడానికి కూడా లేని పరిస్థితి. ఇళ్లలో వస్తువులు, ఫ్రిడ్జులు అన్నీ పాడైపోయినాయి. ఏదైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలి. కనీసం ఈ ఇసుక మేటలు తీయడానికి ఎకరానికి ₹50,000 ఖర్చు అయింది. ఏదైనా పంట నష్టపరిహారం, ఈ మేటలు తీయడానికి కూడా నష్టపరిహారం చెల్లిస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదు. 2 రోజుల క్రితం కురిసిన భారీ